రాహుల్ గాంధీ విజయం సాధించేశారు. ఇది వాళ్ళ పార్టీ చెప్పేటటువంటి 99 స్థానాలు వస్తే విజయం అంటే కనుక 240 వచ్చిన వాళ్ళు ఓటమి పాలైనట్టు అనమాట. ఇది ఒక విచిత్రం. ఆయన ఒక విజయం సాధించారు. ఏంటదయ్యా అంటే విపక్షాలని ఐక్యం చేయడంలో. తన కూటమిలో ఏదైతే INDA కూటమిలో గతంలో వీళ్ళతో పోటీ పడగల స్థాయిలో మిగతా పక్షాలను ఉన్నాయి. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, లేకపోతే సమాజ్వాదీ అయినా అట్లాగా. కానీ ఇప్పుడు అందరికంటే సింగిల్గా భారీ మెజార్టీ తెచ్చుకోగలిగారు. అంటే 99 స్థానాల దగ్గరలో మిగతా వాళ్ళు ఎవరు లేరు. మమతా బెనర్జీకి ఒక 30 వచ్చినా, 32, 33 సమాజ్వాదీ పార్టీకి వచ్చినా, ఈ రేంజ్లో చూస్తే అందరూ 30లలో ఉంటే 99 దాకా రావడం. అలాగే ఆయన సాధించిన మరొక విజయం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడి హోదాను పొందగలిగారు. 2 సార్లుగా ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు పార్టీకి. అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు హోదా పొందగలిగారు. అప్పుడు భారతీయ జనతా పార్టీనే ఇచ్చింది ప్రతిపక్ష హోదా ఉంచుకోమని చెప్పేసి. ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా పొందగలిగారు. 15 ఏళ్ల ప్రస్థానం అనుకోవాలి. 2014, 19, ఇది 24 కోసం. ఈ 3 ప్రస్థానాల్లో అధికార పక్షం నుంచి విపక్షానికి కూడా అవకాశం లేని స్థాయి నుండి విపక్ష స్థాయికి రావడం వరకే ఆయన సాధించిన విజయం. అది మిస్ అవుతున్నారు.